మీరు ఏ సంవత్సరంలో బాప్తిజం పొందుకున్నారు? పొందుకున్నప్పుడు మీరు దేవుని రాజ్యంలో నివాసులుగా ఉండడానికి మిమ్మల్ని దేవుడు ప్రవేశింపజేశాడు. దేంతో? మీరు చేసిన గొప్ప కార్యాల వలన కాదు. దేన్ని బట్టి అనంటే మీ విశ్వాసాన్ని బట్టి, ఆయన మీ మీద చూపించిన కనికరాన్ని బట్టి లోకంలో ఉన్న మిమ్మల్ని దేవుని రాజ్యంలో ప్రవేశపెట్టాడు. అయితే ఎలాగూ రాజ్య నివాసులుగా ఉన్న వాళ్ళతో అపోస్తులుడైన పౌలు మరలా వచ్చి ఏమని చెప్తున్నాడు అనంటే, మీరు విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలను. అంటే క్రైస్తవులు అయిపోగానే మనం ఏమని అనుకుంటామంటే, లోకంలో నుంచి దేవుని రాజ్యంలోకి వచ్చాం, సాతాను అధికారంలో నుండి దేవుని అధికారంలోకి వచ్చాం, చీకట్లో నుండి వెలుగులోకి వచ్చావు అని అంటావు కదా. అయితే ఇప్పుడు అపోస్తులుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే, మీరు విశ్వాసమందు నిలకడగా ఉంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. సులువుగా దేవుని రాజ్యంలో ప్రవేశించే కార్యక్రమం మాత్రం దేవుడు భూమి మీద పెట్టలేదంటాడు. రక్షణ పొందిన వాళ్ళతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, రక్షణ పొందుకున్నారు, మీరు విశ్వాసమందు నిలకడగా ఉంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. నిలకడగా ఉండకపోవడానికి కారణం ఏంటి? ఎందుకనంటే సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి ప్రతి వానికి మొదట ఏం కలుగుతుంది అంటే శ్రమ వేదన కలుగుతుంది. ఈ శ్రమ కలిగినప్పుడు ఏమవుతుంది అంటే విశ్వాసము తొలుగుతుంది, విశ్వాసము అటు ఇటుగా ఊగుతుంది. అలా కాకుండా విశ్వాసం ముందు నిలకడగా ఉన్నప్పుడు నువ్వేమవుతుంది అంటే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు.